మనం అగ్రికల్చర్ ల్యాండ్ పర్చేజ్ చేసుకునేటప్పుడు మనలో చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. ఆ డాక్యుమెంటేషన్ ఎలా వెరిఫై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ మనం ప్రధానంగా గమనించుకుని ఆ యొక్క ల్యాండ్ క్లియర్ గా ఉన్నదా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలనే విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. వాటికి కూడా కొన్ని మనం క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ల్యాండ్ పర్చేజ్ చేసేటప్పుడు మనం ప్రధానంగా చూసుకోవాల్సింది మొట్టమొదటిగా పాస్బుక్, పట్టాదారు పాస్బుక్ వెరిఫై చేసుకుంటాము. తర్వాత సేల్ డీడ్, ఏదైతే వీళ్ళు పర్చేజ్ చేసినప్పుడు చేయించుకునేటువంటి సేల్ డీడ్ ఉంటుందో ఆ సేల్ డీడ్ అనేది వెరిఫై చేసుకుంటాము. దీని తర్వాత ఈసీ, ఎన్కన్బరెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటాము. దాని ద్వారా ఆ పర్టికులర్ ల్యాండ్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయో ఈసీ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అలాగే దానికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయో ఆ లింక్ డాక్యుమెంట్స్ కూడా మనం టైటిల్ ఫ్లో తెలుసుకోవడం కోసం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక ల్యాండ్ అది ఇద్దరు, ముగ్గురు లేదా నలుగురు అలా చేతులు మారుతూ ఉంటుంది, హ్యాండ్ టు హ్యాండ్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అలా పర్చేజ్ చేసినప్పుడు ఈసీ ద్వారా మనం అది తీసుకోగలుగుతాం. అలా దానికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్ అన్నింటినీ తీసుకోగలుగుతాం. ఈ లింక్ డాక్యుమెంట్స్ సేల్ డీడ్ కన్నా ముందు ఒకవేళ ఏ ట్రాన్సాక్షన్ జరగకోకుండా డైరెక్ట్ గా ఎవరైతే ఓనర్ ఉన్నారో పట్టాదార్ వారికి యాన్సిస్టర్స్ గనక ప్రాపర్టీ ద్వారా సంక్రమించినట్లయితే అలా వచ్చిన వంశపారంపర్యంగా వచ్చినటువంటి దానికి పహానీలు మాత్రమే ఉంటాయి. ఆ పహానీల్లోనే పేర్లు కూడా మార్చబడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫాదర్ నుంచి వాళ్ళ సన్ కి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క ఎవరైతే పర్చేజ్ చేసుకున్నారో మళ్ళీ వీళ్ళు వాళ్ళ పిల్లలకి అది వంశపారంపర్యంగా గిఫ్ట్ ద్వారా సంక్రమించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విషయాన్ని ఒకటి మనము రికార్డ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా మనం చూసుకోవాల్సింది పీటీ ల్యాండ్ అవునా కాదా అనేది కూడా మనం ఆ రిలేటెడ్ రెవెన్యూ ఆఫీస్ నుంచి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరిన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. వాటి వివరాలు కూడా మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.